హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నిఫ్టీ 50 తెలుగు. ఏదైనా ఒక మంచి ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఉందా అంటే ఖచ్చితంగా ఒకటి ఉంది అని చెప్తాను. అదే పివట్ పాయింట్ స్టాండ్. ఇలా క్లిక్ చేసి ఇలా ఇండికేటర్ ట్యాబ్ క్లిక్ చేసి పివట్ పాయింట్స్ అండ్ పివట్ పాయింట్ స్టాండర్డ్ అని టైప్ చేస్తే మనకి ఇండికేటర్ అప్లై అవుతుంది. ఈ కొంచెం చిన్న కస్టమైజేషన్ అంటే షో ప్రైసెస్ ఒకటి క్లోజ్ చేస్తే మనకి చార్ట్ క్లియర్గా కనపడుతుంది. సపోజ్ ఇక్కడ మీకు ఇండికేటర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ పి అనేది కదా, ఈ పి అనేది పివట్ పాయింట్. ఈ పైన R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, R3 రెసిస్టెన్స్, R4 రెసిస్టెన్స్, కింద ఉన్న S1, S2, S3, S4 ఇవి సపోర్ట్స్. అంటే ప్రైస్ పైనుంచి కిందికి వస్తూ ఉంటే ఇది సపోర్ట్ జోన్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది ఈ పివట్ పాయింట్ అయినా సరే, ఇది సపోర్ట్ జోన్ అయినా సరే సపోర్ట్ లాగా పనిచేస్తాయి ఇవన్నీ అంతే. ప్రైస్ కింద నుంచి పైకి వెళ్తున్నది అనుకోండి, ఈ R2, R1 ఇవన్నీ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తాయి ఇవి. అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అవ్వడం లాంటివి చేస్తూ ఉంటాయి. అదే ప్రైస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైనుంచి మళ్ళీ కిందికి వచ్చింది అనుకోండి, ఇదే లెవెల్ మళ్ళీ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అంటే మీకు సపోర్ట్ అండ్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ మార్క్ చేసుకోలేకపోతే ఈ పివట్ పాయింట్స్ యూజ్ చేసి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా వర్క్ చేస్తాయి. ఏదో నార్మల్ ఇండికేటర్ అనుకోవద్దు, ఇవి ఖచ్చితంగా వర్క్ చేస్తాయి. అండ్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇక్కడ చూడండి, ప్రైస్ బ్రేక్ అయింది, పైకి వచ్చి మళ్ళీ కిందికి సపోర్ట్ లెవెల్ కోసం వచ్చింది. మీరు కొంచెం క్లియర్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడికి వచ్చి ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ప్రైస్ పైకి మూవ్ అయింది. అంటే ఈ లెవెల్, ఈ పివట్ లెవెల్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడే రెసిస్టెన్స్ చూడండి. ఫస్ట్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది, చిన్న రిజెక్షన్ క్యాండిల్ ఇచ్చింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ క్యాండిల్. అంటే ఖచ్చితంగా ఇది మనం పివట్ పాయింట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది, డైరెక్ట్ సెల్ చేసేద్దాము అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. జస్ట్ ఇదే కాదు, పివట్ పాయింట్సే కాదు, మీరు ఏ ఇండికేటర్ తీసుకున్నా కానీ ఒక జస్ట్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్ యూ కెన్ నాట్ ట్రేడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఏ ఇండికేటర్ కూడా 100% రిజల్ట్స్ ఇవ్వవు అసలు. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ బేరిష్ క్యాండిల్. అది ప్రైస్ ఎక్కువ రిజెక్షన్ కాలేదు. సో ప్రైస్ ఈజీగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ ఈ లెవెల్ కోసం వచ్చింది. ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇదే ప్రైస్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కోసం మూవ్ అయింది. చూసారా? రైట్, ఇదే లెవెల్ కోసం మళ్ళీ ప్రైస్ పైకి మూవ్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ జోన్, R2 జోన్ నెక్స్ట్ రెసిస్టెన్స్ కిందకి వర్క్ చేస్తుంది. మీరు సపోజ్ ట్రేడ్ తీసుకొని టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలని మీకు ఐడియా లేకపోతే, అంటే కొంచెం క్లారిటీ లేకుండా డౌట్ఫుల్గా ఉంటే ఈ పివట్ పాయింట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పివట్ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం, సపోజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మీ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ ఖచ్చితంగా రిజెక్ట్ అవ్వడం లాంటివి చేస్తుంది. సో ఈ టార్గెట్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ప్రైస్ బ్రేక్ అయింది, డైరెక్ట్ ట్రేడ్ లేదు, పుల్ బ్యాక్ అయింది, ఇక్కడ ట్రేడ్ ఉంది కానీ
ఇది ఒక రిస్కీ ట్రేడ్ యాక్చువల్లీ. ఎందుకు అంటే 1, ఇక్కడ ఒక వెడ్జ్ ఉంది. 2, ప్రైస్ ఆల్రెడీ చాలా దూరం నుంచి వస్తుంది. 3, ప్రైస్ ఎన్ని లెగ్స్ కంప్లీట్ చేసింది? 1, 2, 3, ఆల్రెడీ 3 లెగ్స్ కంప్లీట్ చేసింది. నౌ వీఆర్ బయింగ్ ఇన్ టు ద 4th లెగ్, మీన్స్ we have low probabilities of getting our target. అంటే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రాబిలిటీస్ చాలా తగ్గిపోయాయి. సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ ట్రేడ్, మన టార్గెట్ ఈ ఆటో జోన్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే ప్రైస్ ఆల్రెడీ చాలా దూరం నుంచి వస్తుంది. 3rd లెగ్ కంప్లీట్ అయింది. పైన ఒక వెడ్జ్ ఉంది. ఈ వెడ్జ్ మన అదృష్టం బాగుంటే ఇక్కడ వరకు టార్గెట్ అచీవ్ చేయవచ్చు, లేదంటే ఈ వెడ్జ్తోనే మన టార్గెట్ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే ప్రైస్ యాక్షన్ ఇండికేటర్ కేవలం ఇండికేటర్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా మన టార్గెట్ అచీవ్ చేస్తాము అనేది మన మైండ్లో ఉంటే మాత్రం చాలా కష్టం యాక్చువల్గా. అందుకని ప్రైస్ ఏం చేస్తుంది ఏంటి అనేది మనకు తెలిస్తే ఏ ఇండికేటర్ లేకుండా ట్రేడ్ చేయవచ్చు. అందుకే ప్రైస్ యాక్షన్ ఈజ్ ద రియల్ కింగ్ అంటాను నేను. పివట్ పాయింట్స్ ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది. అంటే ఇంకా క్లియర్ అర్థం చేసుకుంటే పివట్ పాయింట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి, లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి ప్రైస్, ఇక్కడ ప్రైస్ ఏం చూపిస్తుంది? పివట్ పాయింట్ లెవెల్ కంటే కింద క్లోజ్ అయింది, కానీ నెక్స్ట్ డే ఓపెన్ అవ్వడం పివట్ పైన ఓపెన్ అయింది. అండ్ పివట్ కూడా హయ్యర్ పివట్ వచ్చింది. అంటే నిన్న ఉన్న పివట్ కంటే ఈరోజు ఉన్న పివట్ పైన ఓపెన్ అయింది. దాని మీనింగ్ ఏంది? మార్కెట్ షిఫ్ట్ అవుతుంది అని, మార్కెట్ సెంటిమెంట్ షిఫ్ట్ అవుతుంది అని. దానికి సపోర్ట్గా మార్కెట్ కూడా పివట్కి పైన ఓపెన్ అయింది. మార్కెట్ పివట్ పైన ఓపెన్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ చేంజ్ని ప్రైస్, ఈ హైయర్ పివట్ని ప్రైస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసి ఏం చేసింది? ఈ పివట్ జోన్ రాగానే సపోర్ట్ లాగా మారి ప్రైస్ మళ్ళీ హైయర్ మూవ్ అయింది. మూవ్ అయ్యి ఎక్కడే ఆగిందా అంటే, చూడండి, ఈ పివట్ జోన్ని బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేసి కిందకి రాలేదు. ఇక్కడ నుంచి ఎన్ని టైమ్స్? ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్ అండ్ థర్డ్ లెగ్, 3 లెగ్స్ కంప్లీట్ చేసింది. 3 లెగ్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ లెగ్కి 3 లెగ్స్ కంప్లీట్ చేసి ట్రెండ్ రెజంప్షన్ చేసింది. ఏంటి మనకు మార్నింగ్ ఏం సెంటిమెంట్ ఉంది? బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. అదే బుల్లిష్ సెంటిమెంట్ని కంటిన్యూ చేసింది. ఈ పివట్ పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీప్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ everyone. Please hit the subscribe button. Thank you.